హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. ఇలా చికెన్ ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను. బాగా పసుపు సాల్ట్ వేసి బాగా కడిగి పెట్టేసుకోవాలి. ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్లో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఈ చికెన్ బిర్యానీ మసాలా కొద్దిగా 1 స్పూన్ వేసాను. ఇది 1 కప్పు పెరుగు, కొద్దిగా సాల్ట్. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అవి చీలికలుగా చేసేసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఒక ½ an hour అలా పెట్టేస్తే బాగా మ్యారినేట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను. నేను బాగా కలిపేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 చెక్కల నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాము. బాగా కలిపేసుకొని ఒక ½ an hour మ్యారినేట్ చేసి పెట్టేసుకుందాం. మూత పెట్టేసి పెట్టేసుకుందాం. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ½ an hour అవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా చీరికలు చేసి పెట్టుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. బిర్యానీకి అలా వేపితేనే టేస్ట్ వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేద్దాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది, ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్స్ వేగినాయి కదా, ఈ రైస్ కూడా బాస్మతి రైస్ నేను ½ an hour ముందే కడిగి పెట్టేసుకున్నాను. బాగా నానితే బాగుంటుందండి బిర్యానీకి. ఈ గ్లాస్తో 1½ గ్లాసు రైస్ తీసుకున్నాను, బాగా కడిగి నానబెట్టుకున్నాను. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి, తీసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసి పెట్టేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ ఉంది కదా, ఇది మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకున్నాము. కొద్దిగా ఆనియన్స్, వేపిన ఆనియన్స్ కూడా వేసుకున్నాం కొంచెం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. చికెన్ అంతా వాటర్ వచ్చేస్తుంది. చికెన్ కూడా కొంచెం మెత్తగా అవుతే అప్పుడు రైస్ వేసుకుందాము. ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకాలి. ఇది మూత పెట్టేసుకుందాం. చికెన్ ఉడుకుతుంది కదా, మనం ఈలోపు ఇంకో స్టవ్ మీద వాటర్ పెట్టుకుందామండి. గిన్నెలో 1 లీటర్ నీళ్ళు పోసుకొని వాటర్ పెట్టుకుందాం రైస్ ఉడికించుకోవటానికి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. ఇవి మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, చెక్క, అనాస పువ్వు,
లవంగ, యాలక్కి, షాజీరా ఇవన్నీ వేసేసుకుందాము. కొద్ది పుదీనా, కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. ఆయిల్ వేస్తే రైస్ అంటుకోకుండా ముద్ద ముద్దగా లేకుండా బాగా పొడిపొడిలాడుతూ వస్తుంది బిర్యానీ. ఇది వాటర్ మరిగిపోతుందండి. ఇప్పుడు బియ్యం వేసేసుకున్నాము. కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకున్నాము. ఇది ఇప్పుడే సాల్ట్ అది చూసుకోవాలండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు. మసాలా అది కూడా ఏమన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడే అది రైస్ రెడీ అయ్యే లోపల ఇది కూడా కొంచెం హాఫ్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ ఉడుకుతుంది కదా, రైస్లో కూడా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అప్పుడు బిర్యానీకే పర్ఫెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. దీంట్లో సాలకపోతే కూడా వేసుకోవచ్చు. రైస్ 70% బాయిల్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ వాటర్ అంతా వంచేసుకున్నాము. ఒక దాంట్లో వంచేసుకుని రైస్ దాంట్లో వేసుకున్నాము. చికెన్ కూడా 80% బాయిల్ అయిపోయింది. ఇంకా రైస్ వేసేసుకుందామండి. రైస్ బాయిల్ అయిపోయింది. ఇలా వాటర్ అంతా వంచేసుకున్నాను నేను. ఇలా లేయర్స్ కింద వేసేసుకున్నాము. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు మళ్ళీ రైస్ వేసుకున్నాము. ఇలాగే లేయర్స్ ఇలాగే వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ రైస్ కూడా వేసేసుకున్నాము, ఇంకొక లేయర్. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుందాము. దమ్ చేసేసుకుందాము. ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. బాగా దమ్ చేసుకుందాం ఒక అరగంట పాటు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇది పాత పెనం ఉంటుంది కదా, పాత దెనప పెనము, అది స్టవ్ సిమ్లో పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు వేడి చేసుకోవాలి. ఒక 10 minutes వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ఈ గిన్నె దీని మీద పెట్టుకోవాలి. ఎందుకంటే బిర్యానీ మాడకుండా ఉంటుంది. ఇలా ప్యాన్ మీద పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కలుపుదాము. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.